నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేనైతే చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏమీ లేదు, మనీ ప్లాంట్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ప్రతి గుమ్మం ముందు ఒక మనీ ప్లాంట్ ఉండాల్సిందే ఈ రోజులలో. అయితే ఎవరింట్లో చూసినా ప్రతి గుమ్మం బయట ఒక మనీ ప్లాంట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. అది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి నేనైతే ఈ ఆకులు ఉంటాయి కదండి, ఇవి మొత్తం తీసేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు పచ్చబడకుండా ఉండేలాగా ఉండాలి. మొత్తం ఆకులు ఎల్లో కలర్ రాకుండా చూసుకోవాలి. వచ్చినా కానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా అయితే మనీ ప్లాంట్ అయితే చాలా గుబురుగా వస్తుంది. తొట్టిలు చూడండి, ఇలా పెయింటింగ్స్ వేసుకున్నాను. చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది కదా చూడడానికి, ఎంత బాగుంది. నేనైతే ప్రతి తొట్టికి ఇటు అటు పెట్టుకొని మరీ పెయింటింగ్స్ వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తుంది. మనీ ప్లాంట్ కూడా థిక్గా వస్తుంది ఈ ఆకులు తీసేయడం వల్ల. ఎప్పటికప్పుడు ఈ ఆకులు తీసేస్తూ ఉంటాను. నాకైతే పచ్చగా కనిపించడం ఇష్టం. ఇలా అనిపిస్తే అంత మనీ ప్లాంట్ చూసినప్పుడల్లా నేను ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను. కాబట్టి గుబురుగా వస్తుంది చెట్టు, చాలా నీట్గా కనిపిస్తుంది. నాకైతే ఈ చెట్టు చాలా ఇష్టం. మీకు కూడా చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈ చెట్టు ఉంటుంది కదా, ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి. అందుకోసమని నాకైతే ఈ వ్లాగ్ చేయాలనిపించింది. ఇది పెంచుకోవడం అయితే చాలా సులభంగా పెంచుకోవచ్చు అండి. దీనికి ఎక్కడ అంటే అక్కడ వేర్లు వచ్చేస్తుంటాయి. మనం చిన్నగా తొట్టిలో పెట్టేసుకుంటే ఇది ఎక్కువగా అయితే వాడిపోదు, చాలా నీట్గా వచ్చేస్తుంది. జల్దీ మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. మనం వేరుతోటి పెడితేనే వస్తుందని ఏమీ లేదు, చిన్న మొక్క తీసుకెళ్ళినా వస్తుంది. నేను చూడండి, ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు మొక్కలు ఊడిపోతాయి కదా, అవి తీసుకొచ్చి ఇలా చిన్న పాట్లో వేసుకున్నాను ఇంట్లో. ఎంత పొడుగా అయింది చూడండి, ఎంత బాగా వచ్చింది. అసలు ఎండ తగలకుండా ఇలా ఉంటుందా అనుకున్నాను, కానీ మనీ ప్లాంట్ ఎండ అవసరం లేదండి, ఇలా వచ్చేస్తుంది. ఎంత పొడుగు వచ్చింది చూడండి, సన్నగా. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా పొడుగు అవుతుంది. చిన్న పాట్లో పెట్టుకున్నాను. నేనైతే పాట్ చేంజ్ చేద్దామనేసి తీసేసాను. వాటర్ తీసేస్తున్నాను. తమలపాకు కూడా అంతే అండి, మనీ ప్లాంట్ లాగానే ఎక్కడంటే అక్కడ వేర్లు వస్తూనే ఉంటాయి. అది కూడా ఆకు ఎంత బాగా నిలబడింది చూడండి. నేను కింద క్లీన్ చేసినప్పుడు ఆ మొక్క విరిగిపోయిందని అందులో పెట్టాను, బట్ అసలు ఎంత నీట్గా వచ్చింది, ఫ్రెష్గా ఉంది. ఇలా మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఇలా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా చిన్న చిన్న పాట్లో తీసుకొని మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇలా చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, అట్రాక్షన్గా ఉంటుంది. మనం మొక్కల్ని పెంచుతున్నాం కదండి ఇంట్లో, ఇంకెంత హ్యాపీగా అనిపిస్తుంది. మా హాల్లో ఇదైతే హాల్లో పెట్టానండి నేను ఈ పాట్. హాల్లో చూసిన వాళ్ళందరూ ఇది ఇంత చిన్న పాట్లో వచ్చిందా, ఎంత పొడుగవుతుంది అని అన్నారు. లేదండి, నేను 2-3 మంత్స్ అవుతుంది. పాట్లో వేర్లు కూడా వచ్చాయి చూడండి. చూడ్డానికైతే చాలా బాగుంది. అది చాలా గ్రోత్ అవుతుందని నేను ఇంకో బాటిల్లో కిచెన్లో పెట్టుకున్నాను ఇలాగా. ఇది కూడా చాలా మంచి గ్రోత్ ఉంది. అసలు అది పెరుగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. మీరు కూడా ఇలా పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.